జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీ నుంచి ఈ ఇయర్ జూలై 2న రాబోతున్న 7వ మూవీ ఇది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ మూవీ ఈవెంట్స్ ఎండ్ అయిన 5 ఇయర్స్ తర్వాత జరిగే స్టోరీని మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. అంటే ఈ మూవీ స్టోరీ 2027లో ఉండబోతుంది. ఈ మూవీలో స్కార్లెట్ జోహాన్సన్, మార్షల్ ఆలీ, జోనథన్ బైలీ, రూపర్ట్ ఫ్రెండ్, ఎడ్ స్క్రీన్ వంటి స్టార్స్ నటించారు. అండ్ ఒరిజినల్ జురాసిక్ పార్క్ మూవీకి స్క్రీన్ రైటర్ అయిన డేవిడ్ కోప్ ఈ మూవీకి కథని అందించాడు. ఇక యూనివర్సల్ పిక్చర్స్ ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ని రిలీజ్ చేసింది. అండ్ ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఇవాళ ఈ వీడియోలో ఈ జురాసిక్ వరల్డ్ సెకండ్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఒక ల్యాబ్ కనిపిస్తుంది. అండ్ ఇది ఈ మూవీలో మనం చూడబోయే ఫ్లాష్ బ్యాక్ సీన్కి సంబంధించింది. ఈ మూవీ డైరెక్టర్ అయిన గెరెత్ ఎడ్వర్డ్స్ ఎంపైర్ మ్యాగజైన్తో మాట్లాడినప్పుడు ఈ మూవీ 17 ఇయర్స్ క్రితం జరిగే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్తో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఈ మూవీ స్టోరీ 2027 ఇయర్లో ఉండబోతుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లాష్ బ్యాక్ సీన్ వచ్చేసి 2010కి సంబంధించింది. ఇక్కడున్న ల్యాబ్ డోర్ మీద ఎంజెన్ అని రాసి ఉంది, అంటే మ్యూటేట్ జనరేషన్ అని. సో 2010లో ఒక ఐలాండ్లో ఉన్న ఈ ల్యాబ్లో కొంతమంది సైంటిస్టులు జురాసిక్ వరల్డ్ మూవీలో మనం చూసిన పార్క్ కోసం అప్పటికే ఉన్న డైనోసార్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాటిని మ్యూటేట్ చేసి న్యూ డైనోసార్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ షాట్లో ఒక సైంటిస్ట్ ఆ డోర్కి అవతల సైడ్ ఉన్న గార్డ్స్ దేనినో షూట్ చేస్తూ ఉండడం చూసి అలారం మోగించి ఆ డైనోసార్ బయటికి రాకుండా ఆ డోర్ని క్లోజ్ చేస్తాడు. అండ్ ఆ లోపల ఉన్న కొంతమంది సైంటిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని బయటపడతారు. అలాగే ఆ డోర్ మీద డీరెక్స్ అని రాసి ఉంది. సో ఇక్కడ వారు మ్యూటేట్ చేసిన డైనోసార్ పేరు డీరెక్స్. ఫుల్ నేమ్ వచ్చేసి డిస్టోటస్ రెక్స్. అండ్ ఆ నేమ్ పక్కన V2311 అని ఉంది. మేబీ ఇది దాని వర్షన్ నెంబర్ కావచ్చు. అలాగే ఇక్కడ ఒక్కరు మాత్రం ఆ ప్లేస్ నుంచి తప్పించుకోలేకపోయారు. అతను డోర్ అవతల ఉన్న మరొక సైంటిస్ట్ని డోర్ ఓపెన్ చేయమని అడుగుతాడు. కానీ అలా చేస్తే ఆ డీరెక్స్ బయటకు వచ్చి మిగతా వారిని చంపేస్తుందని, దానివలన చాలామంది చనిపోతారు అనే ఉద్దేశంతో ఆమె ఆ డోర్ని ఓపెన్ చేయదు. ఈ సీన్ చూడడానికి 2014లో వచ్చిన గాడ్జిల్లా మూవీలోని ఓపెనింగ్ సీన్కి లాగా కనిపిస్తుంది. ఆ మూవీలో జో బ్రాడీ రేడియేషన్ బయటకు లీక్ అవ్వకుండా ఉండడానికి తన వైఫ్ అవతల సైడ్ ఉన్నా కానీ డోర్ని క్లోజ్ చేస్తాడు. ఆ మూవీని డైరెక్ట్ చేసింది కూడా గెరెత్ ఎడ్వర్డ్సే. ఆ తర్వాత అతని వెనకాల డీరెక్స్ వస్తుంది. ఈ డీరెక్స్లు చాలా భయంకరంగా ఉంది. ఇది రెగ్యులర్ టీరెక్స్ కంటే కూడా చాలా పెద్దది. ఈ డీరెక్స్ డిజైన్ని టీరెక్స్, స్టార్ వార్స్ మూవీలో కమ్మించే ర్యాంకోర్ అండ్ ఏలియన్ మూవీస్లో కమ్మించే జెనోమార్ఫ్లని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ డీరెక్స్ తన లాంగ్ క్లాస్తో ఆ సైంటిస్ట్ని పట్టుకుంటుంది. సో అది అతన్ని చంపేస్తుంది. అయితే ఇక్కడ ఆ సైంటిస్టులు ఆ ఛాంబర్లో ఒక స్మోక్ని రిలీజ్ చేశారు. మేబీ ఆ డీరెక్స్ని చంపడానికి కానీ లేదా దానిని స్పృహ కోల్పోయేలా చేయడానికి వారు ఈ స్మోక్ని రిలీజ్ చేసి ఉండవచ్చు. ఆ తర్వాత మనకు స్కార్లెట్ జోహాన్సన్ కనిపిస్తుంది. ఈమె ఈ మూవీలో జోరా బెనెట్గా నటించింది. ఈమె కోవర్ట్ ఆపరేషన్స్ ఎక్స్పర్ట్. అలాగే ఇక్కడ మనకు మార్షల్ ఆలీ కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ఇతను డంకెన్ కింకేడ్ క్యారెక్టర్లో నటించాడు. ఇతను ఒక మెర్సనరీ అండ్ కోవర్ట్ ఆపరేషన్స్కి టీమ్ లీడర్. అంతేకాకుండా జోరాకి ఫ్రెండ్ కూడా. ఈ షాట్లో మనకు జోనథన్ బైలీ కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ఇతను డాక్టర్ హెన్రీ లూమిస్గా నటించాడు. అండ్ ఈ షాట్లో రూపర్ట్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ఇతను మార్టిన్ క్రెప్స్గా నటించాడు. ఇతను ఫార్మాసిటికల్కి రిప్రజెంటేటివ్. ఈ మూవీలో వీరందరూ హార్ట్ డిసీజ్ని క్యూర్ చేయడానికి ల్యాండ్, సీ అండ్ ఎయిర్లో ఉండే 3 లార్జెస్ట్ డైనోసార్స్ యొక్క డిఎన్ఏ అవసరం అవడంతో ఆ డైనోసార్స్ యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేసే మిషన్ కోసం ఒక ఐలాండ్కి వెళ్తారు. ఈ టీంని డంకెన్ కింకేడ్ లీడ్ చేస్తాడు. అండ్ పార్కర్ జెనెటిక్స్ అనే కంపెనీ తరపున మార్టిన్ క్రెప్స్ ఈ మిషన్కి ఫండ్స్ ఇస్తాడు. అండ్ ఈ షాట్లో వారు ట్రైలర్ స్టార్టింగ్లో మనకు చూపించిన ల్యాబ్ దగ్గరకు వెళ్తున్నారు. అండ్ ఈ ప్లేస్ బాగా పాడైపోయి ఉంది. అలాగే డేంజర్ 10,000 volts అని డేంజర్ సైన్ బోర్డ్ని మీరు చూడవచ్చు. ఇది జురాసిక్ పార్క్ ఒరిజినల్ మూవీలోని ఈ సీన్ని గుర్తుకు చేస్తుంది. ఈ షాట్లో ఇక్కడ వీరు ల్యాబ్ లోపల ఉన్నారు. అండ్ ఈ ప్లేస్ అంతా డిస్ట్రాయ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు 2 heads, 4 hands అండ్ వింగ్స్తో కుళ్ళిపోయి ఉన్న డైనోసార్ ఒకటి కనిపిస్తుంది. దీని పేరు వచ్చేసి మ్యూటాడాన్. ఇక్కడ వీరు వెలోసిరాప్టర్ని మ్యూటేట్ చేయడానికి పెట్టించారు. ఇది ఫెయిల్ అయిన డైనోసార్ క్లోన్. ఆ తర్వాత షాట్లో టీరెక్స్ రివర్ రాఫ్ట్ చేస్తున్న ఒక ఫ్యామిలీని వెంబడిస్తుంది. ఈ మూవీలో 1990లో వచ్చిన జురాసిక్ పార్క్ బుక్లో ఉన్న ఒక సీన్ని చూపించబోతున్నారని ఈ మూవీ ప్రొడక్షన్ టైంలో ఒక న్యూస్ వచ్చింది. అది ఈ సీనే. నిజానికి ఈ సీన్ని
ఒరిజినల్ జురాసిక్ పార్క్ మూవీలో చూపించాలని అనుకున్నారు, కానీ అప్పుడు కుదరలేదు. అండ్ ఇప్పుడు సేమ్ రైటర్ తిరిగి రావడంతో ఆ సీన్ని ఈ మూవీ ద్వారా లైవ్ యాక్షన్ రూపంలో చూపించబోతున్నారు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న టీరెక్స్ ఇంతకుముందు మనం చూసిన టీరెక్స్ కంటే కూడా కొంచెం బిగ్గా థిక్గా ఉంది. ఆ తర్వాత అది వారిని అండర్ వాటర్లో ఫాలో అయ్యి వారి బోట్ని ఫ్లిప్ చేస్తుంది. దాంతో వారు ఆ రివర్లో పడిపోతారు. అయితే ఆ రివర్ ఫ్లో వలన ఆ ఫ్యామిలీ దాని నుంచి బయటపడతారు. కానీ ఇక్కడ ఒక కిడ్ మాత్రం ఆ బోట్ కింద ఉండిపోతుంది. అండ్ టీరెక్స్ ఆ కిడ్ మీద అటాచ్ చేయడానికి ఆ బోట్ని తిప్పడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఈ షాట్లో మనకు మాన్యుయల్ గార్షియా రఫ్లో కనిపిస్తున్నాడు. ఇతను ఈ మూవీలో రూబెన్ డెలిగాడో క్యారెక్టర్లో నటించాడు. అండ్ ఎంపైర్లో ఈ మూవీకి సంబంధించి వచ్చిన ఒక ఆర్టికల్లో మీరు ఈ ఫోటోని చూడవచ్చు. ఇది ఈ రివర్ సీన్కి సంబంధించిన ఫోటో. అండ్ ఇక్కడ ఒక డైనోసార్ చనిపోయి ఉంది. దాని బాడీలో పార్ట్స్ని దాని మీద అటాచ్ చేసిన మరొక డైనోసార్ తిన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చనిపోయి ఉన్న డైనోసార్ వచ్చేసి పారాసారోలఫస్. అండ్ దీని మీద అటాచ్ చేస్తుంది మేబీ ఈ ఫ్యామిలీ మీద అటాచ్ చేస్తున్న ఈ టీరెక్స్ కావచ్చు. అది ఈ ఫ్యామిలీ మీద ఆ కిడ్ మీద అటాచ్ చేయడానికి చూస్తున్నప్పుడు ఆ ప్లేస్కి వచ్చిన ఈ డైనోసార్ మీద టీరెక్స్ అటాచ్ చేసి దానిని చంపి ఉండవచ్చు. అండ్ టీరెక్స్ ఆ డైనోసార్తో ఫైట్ చేస్తున్న సమయంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ దాని నుంచి తప్పించుకొని ఉండవచ్చు. ఆ తర్వాత మనకు ఆ టీరెక్స్ యొక్క రోర్ వినిపిస్తుంది. అండ్ ఆ రోర్ని సముద్రం ఒడ్డున్న జోరా టీం వింటుంది. అండ్ ఇక్కడ వీరిని గమనిస్తే వీరు తడిచిపోయి ఉన్నారు. ఈ ట్రైలర్లోని ఒక షాట్లో వారి షిప్ మీద మొసాసరస్ అటాక్ చేయడం మనకు కనిపిస్తుంది. సో అది వీరి షిప్ని డిస్ట్రాయ్ చేయడంతో వీరు వాటర్లో పడి ప్రాణాలతో ఇలా ఈ ఒడ్డుకి చేరుకున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ వీరు ఆ టీరెక్స్ రోడ్ సౌండ్ వినిపించడం వైపు వెళ్ళినప్పుడు వీరికి ఆ ఫ్యామిలీ ఎదురుపడి ఉండవచ్చని అనుకుంటున్నాను. ఈ ట్రైలర్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ వీరితో పాటు ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్లో మనకు చాలా డైనోసార్స్ కనిపిస్తున్నాయి. ఇవి టైటానోసారస్లు. అండ్ ఇవి చాలా బిగ్గా ఉన్నాయి. ఈ ట్రైలర్లో డైనోసార్స్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఈ షాట్లో డాక్టర్ హెన్రీస్ ఒక డైనోసార్ ఎగ్ నుంచి డిఎన్ఏ శాంపిల్ని తీస్తున్నాడు. అలాగే ఇక్కడ అతను ఈ డిఎన్ఏని మనం తీసుకుంటే చాలా మందిని కాపాడవచ్చని అంటున్నాడు. సో చూస్తుంటే మూవీలో ఈ సీన్ సమయానికి వారు మిగిలిన 2 డిఎన్ఏ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేశారని తెలుస్తుంది. అలాగే ఇక్కడ వారు ఎగ్ నుంచి డిఎన్ఏని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎగిరే డైనోసార్స్ నుంచి డిఎన్ఏని తీసుకోవడం కష్టం కాబట్టి. అండ్ ఈ ప్లేస్ చూడడానికి ఓల్డ్ మయాన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. అండ్ అతను తన దగ్గరున్న ఇంజెక్షన్ ద్వారా ఎగ్ నుంచి డిఎన్ఏ శాంపిల్స్ని తీసుకుంటూ ఉండగా ఆ ప్లేస్కి క్వెజాక్లోట్లస్ వస్తుంది. అండ్ వారు దాని ప్లేస్లో ఉండడం అండ్ ఆ ఎగ్స్ని పట్టుకున్నందువలన అది వారి మీద అటాక్ చేస్తుంది. అండ్ ఈ ఫైట్లో అతను ఎక్స్ట్రాక్ట్ చేసిన డిఎన్ఏ ఉన్న ఇంజెక్షన్ అతని దగ్గర నుంచి కింద పడిపోతుంది. కానీ అది బ్రేక్ అవ్వదు. అలాగే ఈ షాట్లో మార్టిన్కు క్రాష్ అయిన ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. అండ్ అందులో ఉన్న అతను చనిపోయి ఉన్నాడు. అండ్ ఈ బాడీ కూడా కుళ్ళిపోయి ఉంది. సో ఇతను చనిపోయి చాలా కాలం అయిందని తెలుస్తుంది. అలాగే ఆ చనిపోయిన వ్యక్తి చేతిలో గన్ కూడా ఉంది. సో చూస్తుంటే ఇతని మీద ఏదో డైనోసార్ అటాక్ చేసినప్పుడు తాను కాపాడుకోవడం కోసం అతను ఆ గన్తో ఆ డైనోసార్ మీద ఫైర్ చేసి ఉండవచ్చు. అండ్ మేబీ ఇతని చేతిలో ఉన్న గన్ని మార్టిన్ తీసుకొని ఉండవచ్చు కూడా. ఎందుకంటే ఈ షాట్లో అతను ఒక గన్ పట్టుకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ షాట్లో అటుగా వస్తున్న హెలికాప్టర్కి సిగ్నల్ ఇవ్వడానికి హెన్రీ ఫ్లేర్ని స్కైలోకి ఫైర్ చేశాడు. అయితే చూస్తుంటే అతను ఆ ఫ్లేర్ని ఫైర్ చేయడం వలనే ఆ ప్లేస్కి డీరెక్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ షాట్లో హెన్రీ వెనకాల డీరెక్స్ వస్తుంది. మేబీ మూవీలో వీరు డీరెక్స్ని ఫస్ట్ టైం చూసేది ఈ సీన్లోనే అయి ఉండవచ్చు. ఈ షాట్లో మనకు యాక్విలాప్స్ కనిపిస్తుంది. అండ్ ఇది డెల్గాడో యంగెస్ట్ డాటర్ అయిన ఇసబెల్ బ్యాగ్లో ఉంది. అండ్ ఇది డీరెక్స్ ఆ ప్లేస్కి వస్తూ ఉండడంతో చాలా భయపడుతూ ఉంది. అండ్ ఈ షాట్లో డంకెన్ ఫ్లేర్ని పట్టుకొని ఆ డీరెక్స్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జురాసిక్ పార్క్ ఒరిజినల్ మూవీలో కూడా అలెన్ గ్రాంట్ టీరెక్స్ని డైవర్ట్ చేయడానికి ఫ్లేర్ని యూజ్ చేస్తాడు. ఈ షాట్ చూసినప్పుడు చాలామంది డంకెన్ చనిపోబోతున్నాడని అనుకునే ఉంటారు. నేనైతే ఈ క్యాట్ చనిపోకపోవచ్చని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఈ క్యాట్ చనిపోతుందా లేదా? కింద కాంబాస్లు రండి. అండ్ ఈ షాట్లో రోడ్ చేస్తున్న డీరెక్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీని లుక్ చాలా భయంకరంగా ఉంది. అండ్ ఈ 17 ఇయర్స్లలో ఇది ఇంకా ఎదిగినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్లో వీరు ఆ ఐలాండ్లో ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. అండ్ ఆ గ్యాస్ స్టేషన్ పవర్ని వీరు ఇక్కడ ఆన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్లో వీరికి ఒక డైనోసార్ ఎదురుపడుతుంది. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ల్యాబ్లో ఫెయిల్ అయిన మ్యూటెడన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సక్సెస్ అయిన మ్యూటెడన్. ఇది చూడడానికి వెలోసిరాప్టర్కి లాగా ఉన్న దీనికి వింగ్స్ ఉన్నాయి.
అండ్ దీని ఫేస్ బర్డ్ ఫేస్ లాగా ఉంది. అండ్ అది ఆ కిడ్స్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించగా జోరా దానిని డైవర్ట్ చేసి దానిని తన వెంట పడేలా చేస్తుంది. అండ్ జోరా దాని నుంచి తప్పించుకోవడానికి ఒక వెహికల్ కిందకు వెళ్ళినప్పుడు ఆ మ్యూటెడన్ ఆ వెహికల్కి గుద్దుకుంటుంది. అండ్ ఇక ట్రైలర్లోని ఫైనల్ షాట్స్లో మొసాసరస్ వారి షిప్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ వారు డిఎన్ఏ కోసం మొసాసరస్ని సీలో వెతుకుతూ ఉండగా అదే వీరిని కనిపెడుతుంది అండ్ వీరి మీద దాడి చేస్తుంది. ఈ షాట్లో అది ఆ షిప్ని ఒక కొండకు గుద్దుకునేలా నెడుతుంది. జోరా హెడ్కి ఆల్మోస్ట్ రాక్ తగిలేది. అండ్ ఈ షాట్లో జోరా తన దగ్గరున్న గన్తో దానిని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఇక్కడ ఆ గన్కి డిఎన్ఏ శాంపిల్ని కలెక్ట్ చేసే ఇంజెక్షన్ ఉంది. సో ఇక్కడ ఆమె మొసాసరస్ నుంచి డిఎన్ఏని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఈ షాట్లో మొసాసరస్ సేమ్ వేలికలాగా వాటర్లో నుంచి జంప్ చేయడాన్ని మీరు చూడవచ్చు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.